మండల కేంద్రంలోని అరకులో విలేకరుల సమావేశం ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు మాట్లాడారు. పర్యాటకుల కోసం కోట్ల ప్రకటనలు వేస్తున్నారని, కానీ పట్టణంలో కనీస వసతులు లేవన్నారు. ప్రధాన రహదారులో డివైడర్లు, అందమైన మొక్కలు ఉండాల్సింది పోయి ప్రమాదకరమైన కలుపు మొక్కలు రాజ్యమేలుతున్నాయని, రాత్రి అయిందంటే చాలు అరకులోయలో చీకటి సామ్రాజ్యమేనని, కనీసం వీధి దీపాలు కూడా వెలగని దుస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వానికి ప్రచారాలకు ఇచ్చే ప్రాధాన్యత కనీస సౌకర్యాలు కల్పనపై ఎందుకు లేదని ప్రభుత్వం స్పందిస్తుందా అని ప్రశ్నించారు. అరకులోయపై నిర్లక్ష్యం వీడి వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలంటూ ఆయన కోరారు. పర్యాటకం పేరుతో పర్యాటకానికి చాలా విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా అరకు అనే పేరుని ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. చాలా సంతోషం. పని చేయకపోయినా కూడా అరకు అనే పేరు ప్రపంచానికి చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది సంతోషకరమైన విషయమే. కానీ ఆ అరకుకి ఏమీ చేయకుండా ఉన్నారనే దానికి ఒక నిదర్శనం ఇక్కడ అరకు పట్టణంలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక రకంగా చెప్పాలనంటే హైవే కనెక్ట్, బోస్బేడ హైవే కనెక్ట్ అయిన దగ్గర నుంచి అరకు చేరే వరకు కూడా ఉన్న పట్టణంలో ఉన్న రోడ్డు దుస్థితి చూస్తే ఈ ప్రాంతాన్ని గురించి, ఈ ప్రాంతానికి కావాల్సిన అవసరాల గురించి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ప్రపంచ పటంలోనే అరకు అనేది ఒక స్థానం ఏర్పాటు చేసుకుంది. అటువంటి పర్యాటక ప్రాంతంలో ఇక్కడ వసతులు ఉన్నా లేకపోయినా, ప్రభుత్వం కల్పించినా కల్పించకపోయినా అనేక మంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వారికి ఎంతో కొంత వినోదంలాగా, కాస్త సంతోషకరంగా, ఆ పరిసరాలు బాగుండేలాగా. మీకు డివైడర్ చూసినట్లయితే కనుక ఎంత ఆ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీలో మెయిన్ రోడ్లో ఉన్న ఆ డివైడర్ మధ్య, రోడ్డుకి అటువైపు ఇటువైపు మధ్యలో ఉన్న డివైడర్లో మధ్యలో ఉన్న పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగేటువంటి పరిస్థితి. ఆ బాధను తట్టుకోలేక ఇది ప్రపంచానికి చెప్పాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ బాధ్యత తీసుకొని అది బాగు చేస్తారేమోనని. దానికి పెద్ద ఏమీ అందాలు అలంకరించాల్సిన అవసరం లేదు, ఇక్కడ అందాలు కావాలని నేను కోరుకోవటం లేదు. కానీ ఉన్న పరిస్థితుల్ని బాగు చేస్తే, పర్యావరణం అంటున్నారు, ప్లాస్టిక్ అంటున్నారు, మొక్కల పెంపకం అంటున్నారు, ఉన్న చెత్త మొక్కలు, గడ్డి మొక్కలు, వయ్యారి బామ అనేటువంటి ఒక మొక్క అనారోగ్యానికి, అంటే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, అనారోగ్యానికి ఇస్తుంది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. దానివల్ల ఆస్మా వస్తుంది, కొన్ని డిసీజెస్ వస్తున్నాయని చెప్తున్నారు. అది పూర్తిగా విస్తరించేసి మధ్యలో, అంటే ప్రజల మధ్యలో బ్రహ్మాండంగా ఉంది. అరకు అందంగానే ఉంటుంది, కానీ అరకు మధ్యలో అడవి పెంచినట్లుగా మనం ఏంటంటే ఊరి మధ్యలో ఉన్న దుస్థితి చూసి ఈ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి వెళితే, ఏమన్నా బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే కనుక ప్రజల కోసం అది ఏదైనా బాగు చేస్తారేమో ఒక లక్ష్యంతో ఈ రెండు విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది.